శ్రీమాత్రే నమః. అనగనగనగా ఒక చిన్న చీమ. ఆ చీమను అందరూ తొక్కుతూ నడుస్తున్నారని తనను బాధించిన వారికి తగిన శాస్తి చేయాలి అనుకుంది చీమ. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. అందుకే ఆ పరమశివుడి కోసం ఘోరమైన తపస్సు చేసింది. చిన్న చీమ ఎంతో నిష్ఠతో, ఏకాగ్రతతో, భక్తితో, శ్రద్ధతో ఎన్నో ఏళ్ళు తపస్సు చేసింది. ఆ తపస్సుకు ముగ్ధుడైన పరమశివుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై, ఓ చీమ, నీ తపస్సుకు మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ఆ చీమ చాలా సంతోషంతో నేను కుట్టగానే చావాలి అని కోరుకుంది. తాను కోరుకోవాలనుకున్నది తాను కుట్టినవాడు చావాలని. కానీ మాటలో చిన్న తేడా వచ్చింది. తథాస్తు అన్నాడు పరమశివుడు. అప్పటి నుంచి చీమ ఎవరినైనా కుట్టగానే ఏదో కుట్టింది అని మనిషి అక్కడ చేయి పెట్టి నలిపేస్తాడు. అంతే, చీమ చనిపోతుంది. ఎటువంటి భావంతో మనం కోరితే అటువంటి ఫలితమే వస్తుంది. ధర్మానికి కట్టుబడి ఉండేవారికి, మంచి మాత్రమే చేయాలనుకునే ఆలోచన ఉన్నవారికి శాపాలు కూడా వరాలు అవుతాయి. ఊర్వశి అర్జునుడిని బృహన్నలవై జీవించు అని శపించింది. అది అప్పటికి శాపంలా అనిపించింది, కానీ కాలమే దాన్ని వరంగా మార్చింది. పాండవుల అజ్ఞాతవాస సమయంలో అదే శాపం అర్జునుడిని రక్షించింది. అందుకే వరమా శాపమా అనేది దాని రూపం నిర్ణయించదు, దాన్ని స్వీకరించే మన ధర్మమే నిర్ణయిస్తుంది. వరాలు, శాపాలు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంటివి. దానిలో భాష ప్రధానం. చిన్న తేడా వచ్చినా వరమడిగిన వారే ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలా డబ్బులు కావాలని కోరుకుంటాం, డబ్బు వస్తుంది, దాంతోపాటు జబ్బులు కూడా వస్తాయి. పెద్ద ఇల్లు కావాలని కోరుకుంటాం, పెద్ద ఇల్లు వస్తుంది, కానీ ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా వేరే ఊర్లకు, విదేశాలకు వెళుతూ మన ఇల్లు అద్దెకిచ్చి మనమే అద్దె ఇళ్లలో ఉంటాం. పెళ్ళైతే చాలు అనుకుంటాం, పెళ్ళవుతుంది, కానీ ఎవరికీ లేని దుర్గుణాలు ఉన్న జీవిత భాగస్వామి దొరుకుతారు. సృష్టిలో అన్నీ ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతుంటాయి. మన అత్యాశ, అనవసరపు కోరికలతో భగవంతుని ప్రణాళికను అస్తవ్యస్తం చేయకపోతే మనకు రావాల్సిన సమయానికి వస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. అలా అని కోరికలు కోరకూడదని కాదు. విశ్వమంతా మంగళకరంగా ఉండాలని కోరుకుంటే మన ఇంట్లో జరగవలసిన మంగళకరమైనవన్నీ కోరకుండానే నెరవేర్చబడతాయి. మన కోరిక, భగవంతుడి కోరిక ఒకటే అయితే ఆ నెరవేరిన కోరిక మనకు ఆనందాన్ని ఇస్తుంది. చివరికి కోరికలు నెరవేరడమే కాదు, కోరికలే లేని స్థితికి మనం చేరుకుంటాం. జై శ్రీరామ్. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.